తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి 83 నుంచి ఈ రోజు వరకు 60 లక్షలు 70 లక్షల సభ్యత్వాలు అయ్యాయి. ఈరోజు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దిక్చూసి ఆత్మబంధు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సభ్యత్వాల పైన దాటింది. 1.3 లక్షల వరకు వచ్చింది. ఇంకా సభ్యత్వాలు కూడా దాదాపు మరొక 40-50 లక్షలు 30-40 లక్షల వరకు వెళ్ళి చూస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత భారీ ఎత్తున సభ్యత్వం రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈరోజు విజయనగరం పార్లమెంటు పరిధిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల నియోజకవర్గంలో అనస్థాన హెడ్ క్వార్టర్లో ఈరోజు కార్యక్రమాలను మేము కార్యకర్తలతో నాయకులతో ఈరోజు సర్పంచ్ భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈరోజు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, మేమందరం కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ పుట్టి నుంచి ఈరోజు అండగా ఉన్న అనస్థలం గ్రామంలో ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకునే ఆనందంగా ఉంది. అందుకు ముఖ్యంగా ఈ సభ్యత్వాలకి కోటి సభ్యత్వాలు చేసిన ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, అదే సమయంలో దీన్ని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా స్ఫూర్తి తీసుకొని ఇన్వోట్ చేస్తున్నాం. ఇచ్చర్ల కాన్స్టిట్యూన్సీలో 60,000 దాటి ఈరోజు సభ్యతలు అయ్యే కార్యకర్తల నాయకులందరూ కూడా కష్టపడి చేశారు. అదే సమయంలో మరొక 20-30 కూడా చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈరోజు అదే స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి. కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు బ్యాక్ బోన్ ఉన్నారు. గవర్నర్ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా నారా లోకేష్ గారు యాక్టివ్ అయిన తర్వాత కార్యకర్తలకి విలువని, గౌరవాన్ని పెంచి మాకు గౌరవించారు. అందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఈ రణస్థలంలో సభ్యత్వం నమోదుకు సంబంధించిన సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ 82లో ప్రకటించిన తర్వాత 83 నుంచి తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా ఉండి రణస్థలం హెడ్ క్వార్టర్లో వారు ప్రతి సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమం జరిగినా ఈ ఇంట్లో జరుగుతున్నాయి. వారు సీనియర్ తెలుగుదేశం పార్టీకి పట్టుకోమని వ్యక్తి. ఈరోజు కార్యకర్తలకి తెలుగు వాతావరణం సృష్టిస్తున్న మన లోకేష్ బాబు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో గౌరవనీయులు రామారావు గారికి మేము ఈరోజు సత్కరించుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. మా పార్టీ కార్యాలయం మా పార్టీ కార్యాలయం చూడు ఫోటోలు తీయండి.